అండి, హౌ ఆర్ యూ? చేస్తున్నా. మామూలుగా కొలతలతో తీసుకుంటాము. ఒక 2 కప్పుల శనగపిండి తీసుకుంటే 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. నార్మల్గా అందరు కప్స్తో వేసేస్తారు, కానీ నేను అలవాటు అయిపోయి చేతితో వేస్తాను. బియ్యం పిండిలో సాల్ట్, బియ్యం పిండి ప్లస్ శనగపిండి కలిపేసి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూన్. ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ నేను అందులో కలిపేసాను. పిండిని ఉండలు లేకుండా బాగా కలియబెట్టుకోవాలి, మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం ఉండలు లేకుండా వాటర్ వేసుకొని కూడా ఉండలు లేకుండా మెల్లిగా కలుపుకోవాలి. చిటికెడు సోడా వేసుకోవాలి. సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా. పిండి కన్సిస్టెన్సీ మిర్చికి మంచిగా పట్టాలి. ఇట్లా బాగా పల్చగా కాకుండా, బాగా థిక్గా కాకుండా మిర్చికి పట్టేలాగా ఇట్లా ఫింగర్ పెట్టి ఇట్లా ఈ స్టేజ్లో ఉండాలి. యాక్చువల్లీ మిర్చి బజ్జీకి మన లావు మిర్చి అయితే బాగుంటుంది. బట్ ఈవినింగ్ టైంలో వర్షం వచ్చేసరికి సడన్గా మిర్చి బజ్జీ దొరకలేదు. అందుకని మీరు ఇంట్లో ఉన్న పచ్చిమిర్చినే మిర్చి బజ్జీ చేస్తున్నాం. ఇలా సన్నగా చీలుకొని ఇందులో సాల్ట్, ధనియా పౌడర్ పెట్టుకోవాలి. ధనియా పౌడర్ పెట్టుకొని చేసేసుకోవాలి. పిండి పైకి వచ్చిందంటే ఆయిల్ హీట్ అయినట్టే. ఇప్పుడు ఇలా వేసుకోవాలి మిర్చి. మిర్చీలు గోలిని తీసేద్దాం. తీసేసి బౌల్లోకి వేసుకుందాము. పెద్దవి మంచి మిర్చి బజ్జీ అయితేనేమో చిన్నగా ఉన్నాయి. ఓకే, ఇక సర్వ్ చేసుకోవడమే. ఇలాగే అన్ని మిర్చీలు చేసేసుకోవాలి. మా మిర్చీలు కంప్లీట్ అయినాయండి. మిగిలిన పిండిలో కొంచెం పిండి మిగిలింది. దాన్ని ఏం చేయాలని చెప్పేసి ఆలు తీసుకొచ్చి ఇలా సన్నగా తురుముకున్నాము. సన్నగా లేయర్గా తురుముకున్నాము. మిగిలిన పిండిలో కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేసి ఇవి బజ్జీని ఇలా వేసేస్తున్నాము. ఇలా చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఆలు బజ్జీ. ఎట్ ఏ టైం ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా, అటు మిర్చి బజ్జీ, ఇటు ఆలు బజ్జీ. ఓకే అండి, చల్లని సాయంత్రం వేళ మిర్చి బజ్జీ రెడీ. అలాగే ఆలు బజ్జీ ఆల్సో రెడీ. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా, అటు మిర్చి బజ్జీ, ఇటు ఆలు బజ్జీ రెడీ. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్